దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి గారు. మేడం, మొదటి నుంచి కూడా ఈ బిల్లుకు వైఎస్ఆర్సీపీ అనుకూలంగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో మహిళలకు పెద్దపీట వేయడం కూడా చూసాము. మహిళల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఈరోజు పార్లమెంట్లో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో, ఒక మహిళగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ బిల్లుని స్వాగతిస్తున్నాం. అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ప్రతిపాదన వచ్చినప్పుడే అందరికన్నా ముందు, అన్ని పార్టీల కన్నా ముందు, మన రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ముందు మద్దతు తెలిపిన, స్వాగతం పలికినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ప్రతిపాదన వచ్చినప్పుడే మద్దతు తెలపడం కానీ, స్వాగతం పలకడం కానీ ఆయన ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మహిళలకి రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకి రాజకీయ పదవుల్లో 50% పైన రిజర్వేషన్ కల్పించారు. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, గతంలో ఎన్నో పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా మాత్రమే 50% రిజర్వేషన్లు అనేవి రాజకీయ పదవుల్లో కల్పించడం కోసం, వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించడం కోసం వాళ్ళకి చట్టం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో మాత్రమే కాదు, మహిళా సాధికారత కోసం సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీలు మ్యాక్సిమము జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన పాలసీ, ఆయన విధానాలన్నీ కూడా మహిళల కోసం, మహిళలకు ఎక్కువ మేలు జరిగే విధంగా తీసుకురావడం జరిగింది. సో అందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని రాజకీయ పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని చూడలేక ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా అండి. ఈరోజు ఎంత మంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఈరోజు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేము రాజకీయాలు చేయకూడదు అనుకున్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలనుకోలేదు, రాజకీయ విమర్శలు చేయాలనుకోలేదు. కానీ ఇంత చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన అదేదో చీకటి పాలనని, ఆయన పాలనలో మహిళలకు అసలు రక్షణ లేదు, ఆయన పాలనలో మహిళలకు అసలు మంచే జరగలేదు అని చెప్పేసి ఈరోజు రాజకీయ విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా ఏదైతే వీళ్ళు మాట్లాడారో వాళ్ళని ఖచ్చితంగా విమర్శిస్తాము, ఎదుర్కొంటాము. ఎందుకనంటే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మహిళల విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు మహిళల విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్టాలు మహిళల కోసం ఈ ప్రభుత్వం ఈరోజు చేసిందా, వాటిని కంటిన్యూ చేస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మేలు ఇప్పటి వరకు 4 టెన్యూర్స్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ 4 టెన్యూర్స్లో కూడా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎక్కడ దగ్గరకి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేసిన మంచి మీద ఏమైనా బహిరంగ చర్చకి సిద్ధమా కూటమి నాయకులతో కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు? మేము మీడియా ముందు సవాల్ విసరడం జరిగింది, ఇప్పటికీ సవాల్ విసురుతున్నాం. 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళలకి మేమేం చేశామో మేము చర్చకు సిద్ధం. మీరు 4 టెన్యూర్స్ తెచ్చుకోండి. 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి అనుభవం, 4 టెన్యూర్స్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 4 టెన్యూర్స్ తెచ్చుకోండి. మీరు మహిళలకి మేలు చేశారా రాష్ట్రంలో? జగనన్న పాలనలో మేము మేలు చేశామా? చర్చకి సిద్ధమా అని చెప్పి టీడీపీ వాళ్ళు నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా సవాల్ విసురుతున్నాను. మేడం, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా మహిళల పేరు మీద అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టారు. ఆ పథకాలు మహిళలకు ఏ విధంగా మేలు చేశాయి అనుకుంటున్నారు? జగనన్న 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారాగా డీబీటీ అండ్ నాన్ డీబీటీ వివిధ రూపాల్లో సుమారుగా 2,83,000 కోట్ల రూపాయలు మహిళలకి లబ్ధి చేకూర్చడం జరిగింది.
నేరుగా డీబీటీ ద్వారాగా మహిళలకి 1,89,000 కోట్ల రూపాయలని డీబీటీ ద్వారాగా వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, అదేవిధంగా ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఇళ్ల పట్టాలు కానీ, పక్కా ఇల్లులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల విషయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి మహిళకి కూడా ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో మహిళలు భర్తతో సమానంగా ఇంటి కష్టాలను పంచుకొని భర్తకి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి ధైర్యాన్ని జగనన్న ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వివిధ పథకాల రూపంలో ఇచ్చి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసిన మహిళలకి ఏ పథకాలు లేవు, ఎటువంటి సంక్షేమం వాళ్ళకి అందేటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు మహిళల మీద దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. జగనన్న పాలన 5 ఏళ్ళు స్వర్ణయుగం అయితే కూటమి పాలన మహిళల పాలిట కర్మయుగం అని కూడా స్టేట్మెంట్ ఇస్తుంది. భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గతంలో జగనన్న పాలనలో మహిళల రక్షణ కోసం, మహిళలకి రక్షణ కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో జరిగినటువంటి, వేరే స్టేట్లో జరిగినటువంటి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆ ఆడపిల్ల పేరు మీద ఒక చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, అదేవిధంగా దిశ పెట్రోలింగ్ వెహికల్స్ కానీ, ఫాస్ట్ ట్రాక్ ట్రాక్లు కానీ, ఇప్పుడు జనరల్గా మహిళల రక్షణ కోసం మేము పాటుపడుతున్నాం అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. కానీ చిత్తశుద్ధితోటి వాటిని అమలు చేసి వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం పాటుపడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే ఉన్నారని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, భద్రత పరంగా కూడా పెద్దపీట వేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో మహిళలకు జరిగిన సంక్షేమం మీద తాము తెలుగుదేశం పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో చేసిన అభివృద్ధి గురించి కానీ, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమ పథకాల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి పుష్పశ్రీవాణి చెప్పి. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.